Hello everyone. Today's problem is concatenation of the array. So let us look at the problem definition. So first మనకి ఇక్కడ concatenation of the array. So like we have given the an number array. ఆ array లో మనం ఏం చేయాలంటే like we have to do in this problem. First మనకు ఒక array అనేది ఇచ్చారు. ఆ array లో certain numbers ఉన్నాయి. 1, 2, 1. Let us say లైక్ మనం ఏం చేయాలంటే ఈ సైజ్ ఒక అరే వచ్చేసి 3 దీనికి డబల్ సైజ్ అనేది 6 సైజ్ 6 3కి డబల్ అనేది 6 సో డబల్ ది సైజ్ ఆఫ్ ది అరే మనం ఒక అరే క్రియేట్ చేయాలి ఆ అరేలో మనం ప్లేస్ చేయాలి అన్నమాట లైక్ 1 2 అండ్ 1 సో ప్లేస్ చేయాలి అండ్ మళ్ళీ మనకి ద నెంబర్స్ రిమైనింగ్ ఏవైతే నెంబర్స్ ఉంటాయో ఇంకా 3 డిజిట్స్ ఆ నెంబర్స్ వచ్చేసి మళ్ళీ 1 2 1 అనేది ప్లేస్ చేయాలి సో దిస్ ఈస్ అవర్ బేసిక్ ప్రాబ్లమ్ డెఫినేషన్ కన్కాటినేషన్ ఆఫ్ ది అరే సో ఇక్కడ కూడా మనకి ఇచ్చారు ద గివెన్ అరే ఇంటిజర్ అరే నెంబర్స్ ఆఫ్ లెంత్ n యూ వాంట్ టు క్రియేట్ అన్ అరే ఆన్సర్ సో మనం ఆన్సర్ అనే ఒక అరే క్రియేట్ చేసి అది ఒక 2n సైజ్ ఉండాలి 2n సైజ్ ఉంది లైక్ మనం ఏం చేయాలి అంటే వాట్ ఎవర్ ద నెంబర్స్ డైరెక్ట్లీ మనం ఇక్కడ ఈ 1 అనేది 1 2 అనేది 2 అండ్ 2 అనేది 1 ఇలా ప్లేస్ చేసిన తర్వాత సో అడిషనల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసే వారికి లెటస్ సే 0 1 2 3 అండ్ 4 5 లెటస్ సే ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నాడు అంటే i ప్లస్ n ఈక్వల్స్ టు n ఆఫ్ 5 అంటే మళ్ళీ ఇక్కడ మనకి i వాల్యూ వచ్చేసే వారికి మళ్ళీ 0 లైక్ 1 2 0 1 2 మళ్ళీ ఇక్కడికి వచ్చేసే వారి 0 ప్లస్ 3 it will be 3 1 plus 3 it will become 4 1 plus 2 plus 3 it will become 5 సో సిమిలర్లీ ఇలా మనకి రావాలి అన్నాడు సో మనం ఐటరేషన్ కూడా 0 to n వరకు ఐటరేట్ అవ్వమన్నాడు ఓకే నౌ లెట్ మీ రిమూవ్ ఎవ్రీథింగ్ అండ్ లెట్ us dive into the code ఓకే ఇప్పుడు మనకి సింపుల్గా మన పైథాన్ లాంగ్వేజ్లో సో 1 లైన్ కోడ్ నేను ఇప్పుడు రిటర్న్ nums of into 2 like nums into 2 నేను చేశాను అనుకో if I try to run it it is going to give me the output the same output మనకి వచ్చింది ఓకే now similarly if I try to do in the Java సో జావాలో కూడా నేను ఆల్రెడీ కోడ్ చేశాను ఇక్కడ ఏం చేశాను అని అంటే సో ఇక్కడ ఐ విల్ టెల్ ది ఇంట్యూషన్ పైథాన్లో మనకి ఏం ఇంట్యూషన్ లేదు డైరెక్ట్లీ వీఆర్ డూయింగ్ ది డబుల్ చేసి మనం రిటర్న్ చేస్తున్నాము ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అని అంటే నేను ఒక n అనే వాల్యూలో ఈ నమ్స్ అనే వాల్యూ లెంత్ స్టోర్ చేశాను నెక్స్ట్ ఒక అరే తీసుకున్నాను ఆ సైజ్ వచ్చేసి డబల్ ది సైజ్ ఆఫ్ ది నమ్స్ అండ్ నేను ఐటరేట్ అవుతున్నాను ఫర్ ఐ ఇన్ ది రేంజ్ ఆఫ్ లెంత్ లైక్ అరే లెంత్ ఇక్కడ నేను ఏం చేశాను అంటే వీళ్ళు ఏం చెప్పారంటే మనకి n వరకు ఐటరేట్ అవ్వమన్నారు బట్ నేనేం చేశానంటే ఇక్కడ 2n వరకు ఐటరేట్ అవుతున్నాను లైక్ మోస్ట్లీ ద టైం కాంప్లెక్సిటీ ఇక్కడికి వచ్చేసే వారికి మనకి సేమ్ ఏం చేంజెస్ ఏమి ఉండదు ఇట్ విల్ బి n or 2n it does not matter it is going to be n only we go of n only so that's why I have taken there is no thing in the time complexity that's why what I have done is మనం array of length 2n వరకు తీసుకున్నాను సో సింప్లీ నేను ఏం చేశాను అంటే ఒక k వాల్యూ తీసుకున్నాను ఏ k వాల్యూకి లైక్ 0 ఇనిషియలైజ్ చేశాను సో వాట్ ఎవర్ ద వాల్యూస్ మనకి అరే ఫిల్అప్ చేస్తున్నాను 2 లైక్ సైజ్ ఆఫ్ 2n అనే అరే ఉంది కదా అరేలో ఒక్కొక్క ఎలిమెంట్ని ఫిల్అప్ చేస్తున్నాను ఫస్ట్ 1 ఫిల్అప్ చేశాను 2 ఫిల్అప్ చేశాను తర్వాత 1 ఫిల్అప్ చేశాను సో అలా ఫిల్అప్ చేశాను సో ఎప్పుడైతే మనకి లైక్ k వాల్యూ అనేది లైక్ లెంత్ ఆఫ్ సగం అవుతుందో సగం ఆఫ్ ది ఈ మన హాఫ్ ఆఫ్ ది అరే అవుతుందో అప్పుడు మనకి నేను ఏం చేశానంటే k వాల్యూని 0 చేసుకొని మళ్ళీ లైక్ k వాల్యూస్ అనేటిని ఫిల్అప్ చేస్తున్నాను అంటే ఇక్కడ నమ్స్ ఆఫ్ 0 అనేది వస్తే మనకు మళ్ళీ ఇక్కడికి పాయింట్ అవుట్ చేస్తుంది 1కి పాయింట్ అవుట్ చేస్తుంది నమ్స్ ఆఫ్ 1 అంటే 2 పాయింట్ చేస్తుంది నమ్స్ ఆఫ్ 3 అంటేనేమో ఈ 1కి పాయింట్ అవుట్ చేస్తుంది అలా లైక్ నేను అరేని స్టోర్ చేసుకుంటాను మన అరే మాత్రం ఇట్ విల్ బి లైక్ 0 లెట్ మీ టెల్ మోర్ క్లియర్లీ
సో మనకు అరే వచ్చేసరికి అరే ఎలా ఉంటుందనంటే ఇది 0 వాల్యూ, 1 వాల్యూ, ఇది 2 వాల్యూ, ఇది 3 వాల్యూ, 4 వాల్యూ, ఇది 5 వాల్యూ. ఇక్కడ నమ్స్ వచ్చేవారికి మనకి 0, 1, 2 అండ్ 0, 1, 2. సో ఇదేమో నమ్స్ వాల్యూ. ఓకే. నమ్స్ ఇండెక్స్ వాల్యూస్ ఇవన్నీ ఇండెక్సెస్, ఇవి కూడా ఇండెక్సెస్. సో మనం ఈ ఇండెక్స్ వాల్యూస్‌ని దీనిలో పుష్ చేస్తున్నాం. అంటే సారీ నమ్స్ ఆఫ్ ఇండెక్స్ అంటే ఈ 1 వాల్యూ అనేది దీనిలో పుష్ చేస్తున్నాం. ఇక్కడ దీన్ని 2 పుష్ చేస్తున్నాం. 1ని పుష్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ k ఈక్వల్ టు 0 చేసేవారికి మళ్ళీ మనకు నమ్స్ అనేది ఫస్ట్ పోతుంది 2 అండ్ 1. ఒకసారి డ్రై రన్ చేద్దాం. లెట్ us see. If I try to run it, I am going to get the mostly I am going to get the same answer. సో ఇక్కడ మనకి వేరే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. సో వేరే ఎగ్జాంపుల్ కూడా సేమ్ థింగ్ వీ క్యాన్ డూ. సో అవర్ సొల్యూషన్ ఈస్ యాక్సెప్టెడ్. That's all about the solution.